ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయమందు ఆరాధన వాక్యముగా మనము యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 2 వచనాలను ధ్యానం చేసుకుందాం. ఆ దినమున మీరిలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. దేవుడు తన మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ మొదటి వచనంలో మనం చూసుకుంటే, ఆ దినమున మీరిలాగందురు. చూడండి, మనము పుట్టినది మొదలుకొని ఒక వయసు వచ్చే వరకు కొన్ని ఎరుగుతాం, కొన్ని ఎరగం. ఇప్పటికీ మనకు అన్నీ తెలుసని అంటానికి ఏమైనా ఉందా? లేదు. సృష్టిని చేసిన ఆ దేవాది దేవుడైన ఆ ప్రభువుని మనం ఎరగక మునుపు ఆయనకు కోపాన్ని రేపిన వారంగా ఉన్నాం. ఉదాహరణకి, మీ పిల్లలు మీ మాట విననప్పుడు ఏం చేస్తారు? కోప్పడతారు. కాసేపు అయినాక మళ్ళీ ఏం చేస్తారు? హృదయం మళ్ళీ వాళ్ళ మీద అయ్యో కోపడ్డానన్న ఆ మనసు వచ్చి మళ్ళీ దగ్గరికి చేర్చుకునే విధానం ఏ తల్లి ఏ తండ్రి అయినా చేస్తారు. అలాగే దేవాది దేవుడైన ఆ ప్రభువుల ప్రభు అయిన ఆ యేసు క్రీస్తు ఇక్కడ మనం గమనిస్తే, ఆ దినమున మీరు ఇలాగున అంటారు. ఏ దినమున అంటే, యేసే క్రీస్తని నీ అంతరంగమందు ఆయన అరుణోదయ దర్శనాన్ని రుచించినప్పుడు, ఆయనే నా పాపముల కొరకు ప్రాణం పెట్టుటకు వచ్చాడని అంగీకరించినప్పుడు, ఆయన యొద్ద తన ఆత్మ చేత పశ్చాత్తాపమును పుట్టింప చేసిన ఆ యొక్క కనికరం గల ఆ దేవుడు మన పట్ల ఎంత కనికరాన్ని, ప్రేమను, త్యాగాన్ని, జాలిని, దయను, వాత్సల్యతను చూపించాడో తలంచుకున్నప్పుడు, కళ్ళ పొంటి పటపట కన్నీళ్లు రాలుతున్నప్పుడు మనము ఆయన్ని ఏం చేస్తామంట? ప్రభువా, నేను అంతకు మునుపు నా గత జీవితాన్ని నీకు కోపాన్ని రేపాను, నీకు బాధను పుట్టించాను, నీకు దుఃఖాన్ని కలగచేశాను, నీ మాటకు అవిధేయుడనై తిరుగులాడాను. ఇలాంటి పాపాత్ముడనైన నన్ను, పాపాత్మురాలనైన నన్ను నువ్వు ఈ విధముగా దర్శించుట, ఈ విధముగా నన్ను రక్షించుట, ఈ విధముగా రాబోయే ఉగ్రత నుంచి విడిపించుట, రాబోయే తీర్పు నుండి తప్పించుట నా ఎడల కనపరిచిన ఆ కార్యానికి నేనేమి ఇవ్వగలను నాయనా అంటూ దేవుని గణనామాన్ని స్తుతించే వారిగా ఉంటారంట. అందుకే అంటున్నాడు, ఆ దినమున మీరిలాగున అందరూ, యెహోవా నీవు మా మీద కోపపడ్డావు, కానీ ఇప్పుడు ఆ కోపం మా మీద చల్లారింది. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించావు. తల్లి తన బిడ్డను దగ్గరికి చేర్చుకొని ఆదరించినట్లుగా, నీవు నా పాపములో పడి చచ్చినప్పుడు నీ కుమారుడైన యేసు క్రీస్తు దక్షిణ హస్తం చేత నన్ను పైకి లేవనెత్తి నా పాపములను కడిగి నన్ను నీ హస్తము చేత ఆదరించిన వాడవు నీవయ్యా అని ఆయన నామాన్ని స్తుతిస్తారంట. అవునంటారా కాదంటారా? మనం ఒక్కొక్కసారి తలంచుకున్నప్పుడు, లోకంలో ఎందరో ఉన్నారు, వారికి లేని భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. ఆయన వెలుగు ఇచ్చుటను బట్టే నా కళ్ళు తెరవబడ్డాయి, నేను ఆయన అంగీకరించగలిగాను. ఇది నా భక్తిని బట్టో నా జ్ఞానముని బట్టో కలగలేదు, కానీ
కేవలం ఆయన ఉచిత కృపను బట్టి కలిగిందని ఒంటరిగా ఉన్న సందర్భాల్లో కానీ దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నప్పుడు కానీ మనం అలాగున తప్పనిసరిగా అనుకునే వారంగానే ఉన్నాం. అందుకే కింద అంటున్నాడు 2వ వచనంలో, ఇదిగో నా రక్షణకు కారణభూతుడవగు దేవుడు. ఎవరు నువ్వు అంటే, నేను శిక్షావస్థలో ఉగ్రతాగ్ని కింద నేను ఉన్నప్పటికీ నన్ను నీవు రక్షించటానికి వచ్చావు, శిక్ష నుండి తప్పించుటకు వచ్చావు. నీ కుమారుని ద్వారా ఇట్టి భాగ్యము ఇచ్చిన వాడవు నీవే అని ఆ దేవుణ్ణి ఇక్కడ సంబోధిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంకా ఏమంటున్నాడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. నేను భయపడక ఆయనను నమ్ముకొని ఉన్నాను. నాకు రక్షణ ఇచ్చిన నా రక్షకుడు, నా జీవిత తదనంతరం నాకు పరలోక రాజ్యాన్ని ఇచ్చే దేవుడు ఆయన. రక్షింపబడిన వ్యక్తి దేవుణ్ణి స్తుతిస్తాడు. రక్షింపబడిన వ్యక్తి ఏం చేస్తాడంటే భయపడకుండా ఏం చేస్తాడో చూడండి. 4వ వచనం, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. కింద మనం ఇంకా గమనిస్తే, యెహోవాయే నాకు బలం, ఆయనే నాకు కీర్తనాస్పదం. నా బలం ఎవరు? నా దేవుడే. నా కీర్తికి కారకుడు ఎవరు? నా దేవుడే. నా రక్షణకు కర్త ఎవరు? నా దేవుడే. నా విమోచకుడు నా దేవుడే అంటూ దేవుణ్ణి ఘనపరిచేవారిగా ఉండాలి. ఇంకేమంటున్నాడు చూడండి, ఆయన నాకు రక్షణాధారం. ఆయన ఇవాళ చాలామంది ధనాన్ని ఆధారం చేసుకుంటారు, పొలాన్ని ఆధారం చేసుకుంటారు, ఉద్యోగాన్ని ఆధారం చేసుకుంటారు, లేదా ఘనతను, పేరును, తెలివిని, బుద్ధిని, అందాన్ని, తర్వాత శరీర బలాన్ని ఆధారం చేసుకుంటారు. ఇవన్నీ మంటి కొట్టుకుపోయేవి. కానీ దేవుని బిడ్డ రక్షణను ఆధారం చేసుకున్నవారు, యెహోవాయే నాకు రక్షణాధారం, ఆయనే నాకు బలం, ఆయనే నాకు ధైర్యం, ఆయనే నాకు సమస్తము అని ఆయన ఘననామాన్ని స్తుతించే వారెవరు అంటే, పాపం చేత పట్టబడిన నన్ను పరిశుద్ధుడైన దేవుడు తన కుమారుని రక్తం ద్వారా రక్షణ ఇచ్చి ఆయన కోపాన్ని రేపిన నా పట్ల ఆయన తన కోపమును అణుచుకొని తన హస్తం ద్వారా నన్ను ఆదరించి తన యొక్క ఉన్నతమైన రాజ్యానికి అర్హునిగా నన్ను చేసిన ఆ దేవుడే నాకు రక్షణాధారమయ్యాడు, నాకు బలమై ఉన్నాడు. తర్వాత నేను జనములలో ఎవరికి భయపడక నేను నా దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను, నా దేవుడే నమ్మదగినవాడు అని ఆ యొక్క దేవాది దేవుడైన ఆ ప్రభువుని ప్రకటించేవారిగా ఉండాలి. చాలామంది ఉన్నారు. అలాగ ఉండుట అది దేవునికి మహిమ, అది మనకి ఎంతో దీవెన. కాబట్టి సమయమందు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం స్తుతిద్దాం, ఆయన ఘననామాన్ని ఆరాధిద్దాం. దేవుడు తన మాటలు మనం వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.